వేలకు వేలు ఫీజులు కట్టి పెద్ద పెద్ద చదువులు చదివేది ఎందుకుల్లా? సర్కార్దో ప్రైవేట్దో ఏదో ఓ నౌకరు సంపాదించి నీడ పట్టుకుండాలి అనుకుంటారు ఎవ్వలైనా. డిగ్రీలు పీజీలు వేసి నౌకరు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. ఇక ఏదో ఓ కొలువు దొరికిందంటే తిప్పలన్నీ తప్పినట్టే. ఏరే కొలువుల్లా జీతాలు జరంతా అట్లట్లనే ఉన్నా సాఫ్ట్వేర్ కొలువు వేస్తోళ్ళకైతే గట్టిగానే ఉంటాయి. మళ్ళా పనంతా కంప్యూటర్ మీద ఏసీఆర్లల్లా. అట్లా అనేది కొలువుల ముచ్చట కాదుల్లో, కడుపు నింపే ముచ్చట. రావాలమ్మా రావాలే. కూరగాయల బువ్వ, షియ తునకల బువ్వ, ఏదంటే అది ధర తక్కువ రుచి ఎక్కువ అనుకుంటా దందాను ఉరికిస్తున్న అక్క ఈ నడుమ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది. అందులో ఏమున్నది, అందరి లెక్కనే తొవ్వ పక్కకు ఓ తావు చూసుకొని ఫుడ్ స్టాల్ పెట్టింది. అట్లా బొచ్చడున్నాయి పట్నంలో అంటూరులే, కానీ వాళ్ళందరు ఏరే అక్క ఏరే. ఎందుకంటే కంప్యూటర్ కీబోర్డ్ ఒత్తుకుంటూ ఉండే చేతులు గంట పట్టుకొని బువ్వ కూరలు వడ్డిస్తున్నాయి. మరి పట్నం గాయత్రి నగర్ లో ఉండే అక్క పేరు శిరీష. 5 ఏండ్లు సాఫ్ట్వేర్ కొలువు చేసింది. ఎన్నెండ్లున్నా జీతం పెరుగులేదు, మీదికెళ్లి పని ఒత్తిడి. ఆళ్ళ కింద ఈళ్ళ కింద నేను పని చేసుడైందని గచ్చిబౌలిలా అక్క సొంతంగా ఇట్లా దంద చాలు చేసిందన్నట్టు. దినం 11 గంటలకు వస్తది. గిరాకీని బట్టి మాపటిలి 3-4 గంటల వరకు గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని పోతది. గంత సక్కటి కొలువు వదిలేసి గీ దంద చేస్తామంటే అమ్మనైనా ఏమనలేదా అక్క అని అడిగితే, ఏ మదర్కి ఇష్టం ఉండదు కష్టపడి వాళ్ళు బీటెక్ చదివించి ఓకే మన అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది బానే ఉంది అనేసరికి మంచిగా కొలువు చేసుకుంటా నిమ్మలంగా బతుకుతావని చదివిస్తే గీ పనేంది అన్నారట మొదలు. కానీ అక్క ఆమ్దాని చూసి సప్పుడెక్కుండొచ్చురు. కూరగాయల భోజనం అయితే 80 రూపాయలు, కౌసు కూర అయితే 110 రూపాయలే అనే వరకు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు శీతం వస్తురు అక్క తాను తింటానికి. హగో తొవ్వ మీద చూడుర్రి, మొత్తం క్యాబులు ఆటోలే ఉన్నాయి. కానీ ఒకల కింద పనిచేసి అక్కర్లేదు. అక్కే నలుగురికి ఉపాధి చూపెడుతుంది. మళ్ళా హోటల్ లెక్క కిరాయిలు కట్టే పని లేదు, కరెంటు బిల్లు తిప్పలుండది. ఇక తింటానికి ఐతారం పూట గిట్లా పోయారు, దంద బందే ఉంటది. తిన్నోళ్ళైతే బువ్వ కూరలు కమ్మగానే ఉన్నాయంటుర్రు. ఏదెట్లున్నా అంత పెద్ద కొలువిడిచిపెట్టి అక్క తొవ్వ మీద దంద వేస్తున్నందుకైతే అక్కకో లైక్ కొట్టాల్సిందే.